హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. మళ్ళీ ఒక నోరూరించే రెసిపీతో వచ్చేసానండి. వేడి వేడి అన్నంలో టమాటా ఆవకాయ ఏసుకొని, నెయ్యేసుకొని తింటే అస్సలు ఎంత అన్నమైనా తినేయొచ్చనమాట. ఆహా అనిపిస్తుంది. సో, ఆల్రెడీ లాస్ట్ టైం నేను పోస్ట్ చేసింది ఏంటి అంటే ఎండబెట్టుకొని చేసుకునే పచ్చడనమాట. ఇదేంటంటే నూనెలో టొమాటాలను వాడ్చుకునేది. సో, ఇంగ్రీడియంట్స్ అంతా సేము. ప్రాసెస్ టొమాటాలన్నీ చేసే ప్రాసెస్ ఒకటే మారుతుందండి. అక్కడ ఏందంటే ఎండబెట్టి చేసుకుంటాము. ఇక్కడ ఏందంటే నూనెలో వాడ్చుకుంటామనమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా టేస్ట్ వైస్ కూడా సేమ్ ఉంటుందండి. ఏం చేంజ్ ఉండదు. ఇదేంటంటే త్వరగా అయిపోతుంది. అది కొంచెం మనకి లెంతీ ప్రాసెస్ ఉంటుందనమాట. మనము ఆవాలని, మెంతులు, ఇంగువ కొంచెం వాడ్చుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నూనెలో టొమాటాలను అండ్ చింతపండు మేము ఒక 1600-1700 గ్రామ్స్ ఆఫ్ టొమాటోకి 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాము. తర్వాత ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత మన ఆవపిండిని కూడా దాంట్లో మిక్స్ చేసేయాలనమాట. ఇవన్నీ మిక్స్ చేసి ఒకసారి మిక్సీ పట్టాలండి టొమాటోలనంతా. సో, మనకి అప్పుడు ఏంటంటే ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. తినేటప్పుడు కూడా హాయిగా ఉంటుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ కంటైనర్‌లోనే పెట్టుకోవాలండి. స్టీల్ కంటైనర్‌లో అస్సలు పెట్టొద్దు. పులుపు కాబట్టి చిల్మొచ్చేస్తుంది. తర్వాత పైన లైట్‌గా తిరగమాత వేసుకుంటే అసలు ఆ టేస్టే వేరు. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.